ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీడియోగ్రాఫర్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు, మా సోదరిమణికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పెట్టేసేతం మొదటగా ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చాలా తక్కువగా చేసి చూపించారు. మేము మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సగం జిల్లాల కంటే ఎక్కువగా తమ్ముడు జర పనిచేయ ముచ్చట సగం జిల్లాల కంటే ఎక్కువగా 22 జిల్లాల్లో ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాష్ట్రంలో ఒక అత్యంత క్రియాశీలకమైనటువంటి ఎన్నికలుగా మారినాయి. ఇది ఎన్నికలుగా క్రియాశీలకంగా మారినాయనడానికి ప్రత్యక్షంగా సాక్ష్యం ఏంటంటే, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలే. గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలే. కానీ మొదటిసారి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు ప్రచారం నిర్వహించడం జరిగింది. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మొదటి నుంచి మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి చిరంజీవి సార్ నేతృత్వంలో మేము మొదటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలే రేపు రాష్ట్ర రాజకీయాలకు అదేవిధంగా బీసీల రాజకీయాలకు దశ దిశ నిర్దేశించబోతున్నాయని చెప్పి మేము మొదటి నుంచి చెప్పినాం. ఇది వాస్తవం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు రాష్ట్రంలో దశ దిశను నిర్దేశించబోతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఈ 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గ అభ్యర్థులైతే గెలుస్తారో రేపు 2028లో అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. అదేవిధంగా ఆ గెలిచిన సామాజిక వర్గం వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని చేపట్టబోతున్నారు. పైకి రావే చేపట్టబోతున్నారు. దీనికి ప్రభుత్వాలు, పార్టీలు భయపడిపోయి మేము ఈ నెల 17 నుంచి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంతా అనే నినాదంతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, అదేవిధంగా ఇదే నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఈ 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా గెలిపించాలని చెప్పి మేము ప్రచారం మొదలుపెట్టాం. 22 జిల్లాల్లో మేము చిరంజీవి గారు, మేము, మా గణేశ్చారి గారు, మా బీసీ సంఘాల మిత్రులు అందరం కలిసి ఇలా ఒక ఐక్య వేదికగా ఏర్పడి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా పర్యటనతోటి, మేము చేస్తున్నటువంటి ఉద్యమంతో, మేము అందించినటువంటి భావజాలంతో
ఈ ఎన్నికల్లో 100% బీసీ అభ్యర్థులు ముగ్గురు గెలవబోతున్నారు. బీసీ అభ్యర్థుల ముగ్గురు గెలుపు ఖాయమైపోయింది. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పూల రవీందర్ గారు, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణ, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గారు 100% గెలవబోతున్నారని మేము చెప్పడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆదిలాబాద్ పర్యటన చేపడుతూ ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా వారు నిజామాబాద్ లో మాట్లాడుతూ వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది పెద్ద క్రైటీరియా కాదు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడుతాం గెలుస్తాం అది సహజము అని చెప్పి ఏమని చెప్పిరో ఒకసారి. ప్రభుత్వం మనగాడికి ఏం ప్రమాదం లేదు, నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగాడికి ఏం ప్రమాదం లేదు, నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగాడికి ఏం ప్రమాదం లేదు. విన్నారు కదా మీరు, ఒక ఎమ్మెల్సీ ఓటమితోటి ప్రభుత్వానికి ఏమీ ప్రమాదం లేదు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనేట ఆయన ఓడిపోబోతున్నారు అని నిన్న నిజామాబాద్ లో స్పష్టంగా చెప్పారు. దీనికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే మీరు అందరు విన్నారు. ఈ రోజు ఒక్క కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాదే కాదు, మెదకే కాదు, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కూడా ఇదే పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు మళ్ళీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి కూడా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఈ రెడ్డి సామాజిక వర్గాల అభ్యర్థులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై ఓటు మనదే, సీటు మనదే అని నినాదంతో రాష్ట్రంలో రెడ్ల పాలనకు బీసీలు చరమగీతం పాడబోతున్నారు. ఇది 100% సత్యం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్నే వేదికగా మా ఓటునే ఆయుధంగా మలిచి ఈ రెడ్ల రాజకీయాలను రాష్ట్రంలో రాజకీయంగా పాతరేయబోతున్నాం. ఇవాళ దీనిని ఎవ్వడు ఆపలేడు. దీని మీద ఓడిపోతున్నామనే భయంతోటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పిఆర్టీ అభ్యర్థులు, ఇతర రెడ్డి అభ్యర్థులు, 4 యూనియన్లు ఉన్నాయి రెడ్డి అభ్యర్థులు, ఇప్పటికే ఓట్లను నోట్ల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ నోట్లను పంచుతున్నారు, మద్యం ఏరులై పారేస్తున్నారు, ఓటర్లను మత్తులోకి దించాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా ఎమ్మెల్సీలో నరేందర్ రెడ్డి అక్రమంగా సంపాదించినటువంటి పేద విద్యార్థుల రక్తాన్ని తాగి సంపాదించినటువంటి 100 కోట్ల రూపాయలు ఇవాళ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పంచబోతున్నాడు. ఇప్పటికే ఆయన పంచడం 80% పూర్తి అయింది. అదేవిధంగా అక్కడనే ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అంటే అంజిరెడ్డి కాదు, ఆయన అవకాశవాద రెడ్డి. బీజేపీకి వెళ్ళి నిలబడ్డటువంటి అంజిరెడ్డి అవకాశవాద రెడ్డి. ఈ అంజిరెడ్డి కూడా 100 కోట్లను నమ్ముకొని పట్టభద్రులను ప్రలోభ పెట్టడానికి ఇవాళ ఓటుకు నోట్లను పంచబోతున్నాడు. అందుకోసమే ఇవాళ మేము
ఈ బహిరంగ లేఖ విడుదల చేస్తాం. నేను మాట్లాడిన తర్వాత ఈ బహిరంగ లేఖ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీలో జరుగుతున్నటువంటి లక్షలాది మందికి ఈ బహిరంగ లేఖను మేము విడుదల చేస్తున్నాం. ఇప్పుడు ఈ బహిరంగ లేఖలో అన్ని విషయాలు స్పష్టం చేసినాం. అగ్ర కులాలు రెడ్లు ఇచ్చేటువంటి ఓట్లను, అగ్ర కులాలు ఇచ్చేటువంటి నోట్లను తిరస్కరించండి, బీసీలకు ఓట్లను వేయండి అనే నినాదంతో ఈ లేఖ రాస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇద్దరు మధ్యన జరిగే ఎన్నికలు కావు. మిత్రులారా, నిన్నటి వరకు చూస్తూనే ఉన్నది పార్టీల పనితీరులు. ఎలుక తెగులు వచ్చి ఏడాది ఉతికినా నలుపే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పినా అలా బుట్టి మాత్రము పూరించుకోరని చెప్పేసి అని వాళ్ళ ఎమ్మెల్సీ టికెట్ల అభ్యర్థులనే తెలిసిపోతూనే ఉంటది. కులగణన ఏంటంటే ఎంబడి కర్రు కాల్చి వాత పెట్టినట్టు బిడ్డ ఇస్తారా సస్తారా అని చెప్పేసి అని బీసీ సంఘాలు ఎంబడి పడంగా కులగణన చేసారు. మళ్ళా తప్పిదాలు చేసి మా ముందు పెడితే మళ్ళీ ఎంబడి పడంగా ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటామని చెప్పేసి అని మళ్ళీ అన్నారు. అంతే తప్ప బుద్ధులు మాత్రం ఓడించుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ. ఏమున్నా కూడా డబ్బులు అనుకున్నాయి, డబ్బులు మనకు ఎవడిస్తాడు, అగ్ర కులాలలో ఎవడు బాగా డబ్బులున్నాడు ఉన్నాడు అని చెప్పి ఎతికి మరి ఇచ్చిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక టిఆర్ఎస్ వాళ్ళు అయితే ఇక పోటీలనే లేరు, ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పేసి అని. ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళ గురించి తెలిసిందే, అన్ని సూక్తులు మాట్లాడతారు, అసలైన విషయం కాడికి వచ్చేసరికి మాత్రం దూరం ఉంటారు. అందు గురించే యావత్ బీసీ ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యావేత్తలకు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఓటేసే విధంగా ఒక్కొక్కరు ఒక 10 మందిని మోటివేట్ చేయండి. 100 మందిని మోటివేట్ చేస్తామని చెప్పని అనుకుంటే అది కాని పని. ఒక్కొక్కరు మీరే స్వచ్ఛందంగా ఒక సైనికుల్లాగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం మామూలు యుద్ధం కాదు, ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి అగ్రవర్ణాలకు మధ్య ఎన్నో ఏళ్ల సంది రాజ్యాధికారం కోసం నలిగిపోతున్న బీసీల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతుంది. బయటికి కనిపించని ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికలలో మన వాళ్ళని భారీ మెజార్టీతో మనం గెలిపించుకుంటే అప్పుడు బీసీలలో ఎంత దమ్ముందని చెప్పేసి అని అర్థమవుతుంది. లేదు అనంటే మన విలువని మనమే కించపరుచుకున్నట్టు అవుతుంది. అందుగురించే ఇటు ప్రసాద్ హరికృష్ణ గారి గురించి అర్థమైపోయింది, ఆల్రెడీ గెలుపు ఖాయమని. ఇటు కొమరయ్య గారి గురించి కూడా గెలుపు ఖాయమని అర్థమైపోయింది. ముగ్గురు బీసీలకి భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి అని అన్ని పార్టీలకు కూడా అర్థమైపోయినాయి. అర్థమైపోయి ఒక సీటు ఓడిపోయినా గెలిచినా పర్వాలేదు, నాకు ఒరిగేది ఏం లేదని చెప్పేసి అని ఆ పార్టీల పెద్ద మనుషులే మాట్లాడుతున్నారు, అందరం చూస్తున్నాం. కాబట్టి గెలుపు ఖాయమని చెప్పేసి అని మనం రిలాక్స్ గా ఉండకుండా గెలుపు గమ్యాన్ని భారీ మెజార్టీతోని ముద్దాడే వరకు ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై ఒక్కొక్కరు ఒక 10 మందిని మోటివేట్ చేసి అటు ప్రసన్న హరికృష్ణ గారి గాని, ఇటు కొమరయ్య గారు గాని, ఇటు పూల రవీందర్ గారిని గాని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇటు జాజుల సీనన్న పిలుపు మేరకు, ఎందుకంటే ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్న చరిత్ర జాజుల సీనన్నది. మరి అలాంటప్పుడు ఒక బీసీ ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. ఒక బీసీ యుద్ధం అనేది తారా స్థాయికి చేరుకొని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా బీసీ జపాన్ని పాడే టైప్ లో తీసుకొచ్చినటువంటి సంఘం మన బీసీ సంఘం. మరి అలాంటప్పుడు మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు
మన సత్తా ఏందో చూపించుకోవాలనుకునే అవకాశం వచ్చినప్పుడు భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులైతే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేసే కర్మాగారాలకు ఒక యజమానిలాగా మీరు మీ క్లాస్ రూమ్ లోనే తయారు చేసే శక్తి మేధస్సున్న వాళ్ళు. మరి ఇలాంటప్పుడు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఎదుర్కొంటున్నప్పుడు మీరు కూడా మీ విలువైన ఓటుని బీసీ బిడ్డలకే వేసి మన సత్తా ఏందో చూపించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.